హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. జానీ మాస్టర్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు అనేది ఒక రూమర్ నడిచింది. అదేవిధంగా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. నన్ను ఏ అసోసియేషన్ నుంచి తొలగించలేదు అనేది ఆయన మాట్లాడారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? జానీ మాస్టర్ గతంలో చలనచిత్ర డాన్స్ అసోసియేషన్ దానికి ఆయన ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన ఈ కేసు ఆయన మీద పడిన తర్వాత ఆయన దాని నుంచి ఆయన తప్పించిన తర్వాత ఇప్పుడు ఈరోజు రీసెంట్గా ఎలక్షన్స్ మళ్ళీ జరిగినాయి. దాని సందర్భంగా ఈయన్ని అంటే కొత్త కమిటీ ఫామ్ అవుతుంది కాబట్టి ఈయన్ని అసలు దానిలో లేకుండా అసోసియేషన్ నుంచి పక్కన పెడదాము, అంటే ఈ నేరం నిరూపణ అవుతుందా అవుదా, నిర్దోషిగా ఆయన బయటపడతారా, అప్పుడు దాకా ఆయన్ని పక్కన పెట్టేద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది ఆ మాటలు అన్నారని అది టాక్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఆయన ఇవాళ వీడియో రిలీజ్ చేశారు. అటువంటిది ఏమి జరగలేదు, నన్ను పక్కన పెడతాం అనేది ఏమి లేదు, అవన్నీ పుకార్లు, నేను అసోసియేషన్ లో కంటిన్యూ అవుతాను అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఇంకోటండి, ఒకప్పుడు అవార్డు వచ్చిన తర్వాత ఆయన బెయిల్ నుంచి బయటికి రావడం జరిగింది. మళ్ళీ అవార్డు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా బెయిల్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది, లోపలికి మళ్ళీ వెళ్ళటం జరిగింది, తర్వాత బెయిల్ రావడం జరిగింది. మళ్ళీ అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇదంతా జరగకుండానే ఆయనకి అవార్డు క్యాన్సిల్ అయిందంటారా, లేదంటే అసలు ఏంటి? ఇదంతా జరగకుండా అండి, ఆయన నేరం చేశాడని చెప్పి అవార్డు క్యాన్సిల్ చేయలేదు. ఈ నేరంలో ఈయన ఏంటంటే నేరం ఆపాదించబడి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి అది అంటే కొన్ని టైపు నేషనల్ అవార్డులు ఇవి ఇచ్చేప్పుడు వాళ్ళకి కొన్ని నామ్స్ అవి ఉంటాయి. అంటే పాత ఏదైనా ఆల్రెడీ శిక్షలు పడిన నేపథ్యం కానీ వ్యక్తులకి నిరూపించబడి శిక్ష అనుభవించి ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు ప్రెసెంట్ ఇట్లా రిమాండ్ లో ఉన్న ఖైదీగా కానీ ఇట్లా ఉన్న ఇటువంటివి కొన్ని నేరారోపణలు ఏదన్నా ప్రెసెంట్ రన్నింగ్ లో ఉండి నడుస్తూ ఈయన కోర్టుకు హాజరవటమో రిమాండ్ లో ఉండటమో ఇటువంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే నేషనల్ అవార్డు వాళ్ళ నామ్స్ ని బట్టి, ప్లస్ ఇక్కడి నుంచి కూడా కొంతమంది ఆయనకి నేషనల్ అవార్డు ఇవ్వకూడదు, ఇలాంటి పెద్ద కేసు అంటే పోక్సో కేసు కూడా ఆయన మీద బుక్ అయింది కాబట్టి ఇలాంటి పెద్ద నేరాల్లో బుక్ అంటే 7 సంవత్సరాలు పైన శిక్ష పడే కేసు పోక్సో కేసు అంటే ఇటువంటి నేరాల్లో ఆయన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి క్యాన్సిల్ చేయమని కొంతమంది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటము, దాని ద్వారా వాళ్ళు క్యాన్సిల్ చేయటం జరిగింది. ఈ కోర్టు ఏంటంటే అప్పుడు ఈ 4 రోజులు ఆయన ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవడానికి అన్నట్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అది క్యాన్సిల్ అయిన తర్వాత ఈయన మళ్ళీ రిమాండ్ చేయటము, తర్వాత రెగ్యులర్ బెయిల్ మొన్న వచ్చి ఒక 1 month బ్యాక్ బయటకు రావడం జరిగింది. అంటే మీరే అంటున్నారు పోక్సో కేసు అని. పోక్సో కేసు పడిందంటేనే సగం వరకు కేసులో ముద్దాయిగా నిరూపణ అయినట్లు అనేది ఒక వస్తూ ఉంటుంది సహజంగా. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? లేదండి, ఇప్పుడు పోక్సో కేసు అనేది ఏంటంటే మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసినా ఏదన్నా అనుచితంగా ప్రవర్తించినా గానీ పోక్సో కేసు కింద వాళ్ళు కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు ఇది మైనర్ అంటే 17 years ఏదో ఏజ్ అప్పటి నుంచి నన్ను ఈయన రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు, అందుకని మైనర్ కాబట్టి ఆ టైంలో, అందుకని పోక్సో కేసు ఈయన మీద ఇంప్లై అయింది. అంటే ఇప్పుడు నిరూపించడం వరకు ఏంటంటే పోక్సో కేసు కింద ఈయన చేశాడా, అసలు నేరం చేశాడా, పోక్సో కేసు ఎప్పుడు నిరూపించాలి అంటే ఈయన అసలు నేరం ముందు చేయాలి, ఆమె ఏజీ బట్టి వాళ్ళు కేసు బుక్ చేస్తారు. నేరం చేశాడా లేదా అనేది తెలిసిన తర్వాత శిక్ష, అంతేగాని ఇప్పటి వరకు ముద్దాయి ఆయన నిరూపణ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు కేసు అయితే ఆమె బుక్ చేశారు, మరి వీళ్ళు ఏమంటాం అంటే ఆమె కావాలని కేసు పెట్టి, లేకపోతే ఎవరో ఉండి కేసు పెట్టించారు, పరోక్షంగా ఎవరో ఈయన మీద కచ్చి కట్టి ఆమెతో పెట్టించారని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. దీనిలో కేసు ఎప్పుడైతే నిరూపణ అవుతుందో అప్పటి వరకు ఆయన ముద్దాయి. అదే విధంగా ఇప్పుడు పుష్ప 2 సెట్ లో ఆమెను కొట్టాడు అనేది ఒక రూమర్ జానీ మాస్టర్ గారు. తర్వాత కేసు పెట్టింది అనేది వాస్తవం. ఆ కేసు పెట్టడానికి వెనుక నుండి నడిపించింది అల్లు అర్జున్ అనేది ఒక చిన్న టైంలో. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆ షూటింగ్ టైంలో ఆమె ఇప్పుడు ఎవరైతే ఈయన మీద కేసు పెట్టిందో ఆమెని నాకు కొట్టినట్టు ఆ సెట్స్ లో, తర్వాత అతన్ని మూవీ నుంచి అతన్ని పంపించేసి ఆమెతో కంటిన్యూ చేశారు. ఈ నేపథ్యంలో అప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ విషయం అంటే కేసు ఎప్పుడైతే కేసు పెట్టడం జరిగిందో, బుక్ అయిందో కేసు, దాని తర్వాత అల్లు అర్జున్ ఈ విషయంలో స్పందించారు. అంటే ఇటువంటివి అన్యాయం ఏదైనా జరిగితే, ఇప్పుడు అమ్మాయి ఇన్నాళ్ళు కష్టపడ్డాను, మైనర్ గా ఉన్న టైం నుంచి వచ్చాను, నాకు అవకాశాలు ఇవ్వలేదు,
కార్డు కూడా నాకు చాలా కాలం తిప్పించుకొని కార్డు ఇవ్వకుండా చేశారు. నాకు వేరే వాళ్ళ కార్డు మీద నేను ఏదైనా సినిమా అవకాశం దక్కించుకుంటే నాకు జూనియర్లను కూడా నాకు సపోర్ట్ గా రాకుండా వాళ్ళని కూడా ఆపేసి, వాళ్ళని బెదిరించి వాళ్ళని ఆపేసి, నాకు అవకాశం అనేది వచ్చినా సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేకుండా నాకు ఆ వాతావరణం కల్పించి నన్ను ఇబ్బందులు పెడుతున్నారని కూడా రిపోర్ట్ లో కేసు పెట్టినప్పుడు అది కూడా దీని పరిస్థితి అంటే సినిమా అవకాశం వరకు సంబంధించి అల్లు అర్జున్ స్పందించాడు. ఆయన కేసు గురించి కాకుండా సినిమా అవకాశాలు అంటే ఇన్నాళ్ళ నుంచి ఒక ఆడపిల్ల కష్టపడి ఇట్లా వచ్చి ఇట్లా అన్యాయం గురైందనే ఉద్దేశంతో నా సినిమా తర్వాత ఏది జరిగినా గానీ ఈమెకు అవకాశం ఇస్తాననేది ఆయన ఓపెన్ గా చెప్పారు. అప్పుడు దీన్ని బట్టి అప్పుడు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఒక ఆడపిల్లగా అన్యాయం జరిగింది కాబట్టి అది కూడా ఈమె ఆ సినిమాలో పనిచేసింది మూవీకి, దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా తర్వాత సినిమాలో నేను అవకాశం ఇస్తాను కంటిన్యూగా అన్నారు. దానికి దీన్ని ఏంటంటే అగెనెస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా రెండు పక్కల ఉంటారు కాబట్టి మాట్లాడేవాళ్ళు, అవతల వాళ్ళకి ఏంటంటే ఈ మాట ఇట్లా మాట్లాడాడు కాబట్టి అల్లు అర్జున్ ఆమె అనుకున్న కేసు పెట్టించాడు అని. ఇప్పుడు ఒక హీరో సినిమా చేసుకునే వాళ్ళు ఒక రకంగా ఏంటంటే బురద రాజకీయము లేకపోతే బురద అంటించుకునే పనిలో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జానీ మాస్టర్ మీద కేసు పెట్టిస్తే అల్లు అర్జున్కి వచ్చే ఉపయోగం లేదు. ఎందుకంటే జానీ మాస్టర్ అల్లు అర్జున్ కాంపిటెంట్ కాదు. ఈయన సినిమాలు ఆయన కొట్టాడు, ఆయన సినిమాలు ఈయన కొట్టాడు, అంతే కదా. ఈయన ఒక డాన్సర్ అంతే, ఆయన ఒక పెద్ద హీరో. వీళ్ళు జానీ మాస్టర్ మీద ఖర్చు కట్టాల్సిన అవసరం అల్లు అర్జున్కి ఉండదు. ఇదేంటంటే ఇట్లా పుకారు పెట్టించి అప్పుడు ఎందుకు ఇది పుట్టించారు అంటే జానీ మాస్టర్ జనసేనకి సపోర్ట్ గా ఆయన ఎలక్షన్ ప్రచారం చేయటం, పవన్ కళ్యాణ్ మనిషిగా ఆయన ముద్ర వేసుకోవటం, ఇవి జరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ కిను మెగా ఫ్యామిలీకి ఉన్న గొడవలు దృష్టి పెట్టుకొని అల్లు అర్జున్ ని పాయింట్అవుట్ చేసి ఆయన వల్లే మీద కేసు ఆయన పెట్టించాడు కేసు. ఇవన్నీ అల్లు అర్జున్ జానీ మాస్టర్ గురించి ఆలోచించే అవసరము అంత అగత్యం ఆయనకైతే ఉందని నేను అనుకుంటున్నాను. ఆయన టైం ఉండదు, ప్లస్ అవసరం ఏముంది అతనికి. జానీ మాస్టర్ అతని ముందు జానీ మాస్టర్ పెద్ద ఇది కాదు, కాంపిటెంట్ కాదు అతను.